భార్యాభర్తలకు ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ ఇలాగ హీరోయిన్లు పైగా త్రిషకి పెళ్ళి కూడా కాలేదు కదా. సో అలాంటి త్రిష పేరు బ్యాడ్ చేయడం నాకైతే ఇష్టం లేదు. దయచేసి త్రిషకి విజయ్ గారికి ఏ సంబంధం లేదని నేనైతే చెప్తాను. అంటే పర్టికులర్ పిటిషన్లో చెప్పింది కదా, ఒక యాక్టర్తో అఫేర్ ఉంది, వాళ్ళిద్దరు కలిసి టూర్కి వెళ్ళారు, బయటకు తిరుగుతున్నారు, ఫొటోస్ కూడా పెట్టారని చెప్పారు. వాళ్ళు హీరోయిన్లు అండి, విదేశాలైనా వెళ్తారు, స్వదేశంలోనే తిరుగుతారు, అంత మాత్రం ఎఫ్ఐఆర్ ఉన్నట్టు కాదు కదా. త్రిషది అయితే అట్లాంటి క్యారెక్టర్ కాదండి, ఆమె చాలా మంచి వ్యక్తి కాబట్టి. ఆమె కూడా ఒక బ్రాహ్మణ కుటుంబం చెందిన వ్యక్తి త్రిషా కృష్ణన్. దయచేసి ఆమె పేరు లాక్కండి. వీళ్ళకి మొదటి నుంచి వివాదాలు ఉన్నాయి, విజయ్కిను సంగీతకి భార్యాభర్తలకి. 2 సంవత్సరాల క్రితమే వాళ్ళు విడిపోవడం జరిగింది, వేరువేరుగా ఉండడం జరిగింది. ఆమె కూడా చాలా చెప్పింది కదా, నన్ను అసలు పట్టించుకోవడం లేదు, ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. వేరే హీరోయిన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చులే, వేరే హీరోయిన్తో ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్నది అది వాళ్ళ పర్సనల్. సో ఈ విషయంతో అయితే త్రిషకి ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా టీవీకి అధినేత విజయ్ దళపతికి అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైన విషయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ చూస్తే 1 ఇయరే ఉన్నాయి, ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాను అంటున్నాడు. తమిళనాడులో ఎక్కువ సినిమా వాళ్ళకేనండి ఓట్లు వేసేది. ఆ రోజుల్లో మీరు చూస్తే అన్నాదురై, ఆయన ఒక రైటరు, ఫస్ట్ సీఎం అయ్యాడు. ఆ తర్వాత కరుణానిధి, ఆయన కూడా ఒక రైటర్, మూవీ రైటరే, ఆయన సీఎం అయ్యాడు. తర్వాత ఎంజీఆర్, ఆయన సీఎం అయ్యాడు. అలాగే జానకి రామచంద్ర, ఆమె ఒక హీరోయిన్, ఆమె సీఎం అయింది. జయలలిత సీఎం అయింది. స్టాలిన్ కూడా టీవీ యాక్టర్గా మూవీ యాక్టర్, ఆయన కూడా సీఎం అయ్యాడు. విజయ్ గారు కూడా అవుతారేమో అని అనుకున్నాము, ఎందుకంటే ఆయన మీటింగ్లకి సభలకు వస్తున్న జనాలు చూసి. కానీ ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంశమే, ఆయనకైతే బ్యాడ్ నేమ్ అయితే ఫుల్గా వచ్చింది. ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే మహిళ అంత ముందుకొచ్చి చెప్తుంది కదా, ఇలా అవుతుంది. ఎవరో హీరోయిన్తో ఉన్న మాట వాస్తవం అని నేను అనుకుంటున్నాను. అందుకే వాళ్ళ మధ్య గొడవలు నడుస్తున్నాయని నేను అనుకుంటున్నాను. కానీ త్రిష అయితే 100% కాదు. త్రిష పేరు దయచేసి ఎవరు కూడా లాగొద్దు. వేరే హీరోయిన్ ఎవరైతే ఆ హీరోయిన్ పట్టుకోండి. త్రిష క్యారెక్టర్ అయితే అట్లాంటిది కాదు. త్రిష చాలా మంచి వ్యక్తి. బీజేపీ నేత నాగేందర్ బహిరంగంగా అన్నారు, అది ఆయన పర్సనల్ అండి, బీజేపీకి సంబంధించింది కదా. ఆయన బీజేపీ నాయకుడు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన పర్సనల్ అనే ఆయన తర్వాత ఒక మీటింగ్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. బీజేపీకి సంబంధం లేదు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, దట్ ఈజ్ పర్సనల్ స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడు రాజకీయ పరంగా ఏదో ఒకటి ఆయన ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు ఏదో నోటి కించపరిచేటట్లా వాళ్ళ భార్యతోనూ ఏదో ఇంటి వాళ్ళం కావాలని ఏదో ఇప్పుడు రాజకీయ పరంగా ఉన్నాడు, ఏదో ఆఫీస్ పెట్టాడు, ఎవరి మీదో ఎఫ్ఐఆర్ ఉంది, అది ఇది ఉందని చెప్తున్నాడు. అదైతే ముమ్మాటికి కాదు. అట్లా అంటే ఇన్ని రోజులు లేని ఈ రోజే రేపు ఎలక్షన్స్ ఉన్నాయని ఇలాంటివి జరగడం అంటే తప్పది. ఇప్పుడు మన దగ్గర జరుగుతున్నాయి, వేరే దగ్గర. రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయంటే ఈ రోజుల్లో ఆయన మీద బురద చల్లడానికి ఏదో ఒకటి అలా చేయడం తప్ప మళ్ళీ ఏం లేదు. అలాంటివి కావాలని చేస్తున్నాయి కదా తప్ప రాజకీయంగా ఎదగొద్దిన తొక్కేయాలి అని చేయాలి అని వాళ్ళ అభిప్రాయం. అంటే వాళ్ళ వైఫే పంపింది కదా నోటీస్. ఇప్పుడు ఏదో పంపుతారు. కొన్ని నిజాలు ఎట్లుంటాయి అంటే ఇప్పుడు రాజకీయ ప్రజలను పట్టించుకున్నాలన్నప్పుడు కొన్ని ఇంటిని పక్కన పెట్టాలి కదా, అవునా కాదా? కొన్ని చేస్తుంటారు అట్లాంటివి. కావాలని ఆమెను పట్టించుకున్నట్లేదు. మొన్నటిదాకా కావాలని మన దగ్గర ఈ రాష్ట్రాల్లో జరిగినాయి కొన్ని, అలాంటివి జరిగినాయి. ఏదో రాష్ట్రంలో అవి జరుగుతూనే ఉంటాయి. అవి కావాలని కక్ష తప్ప మళ్ళీ ఏం లేదు. ఆయన ఎదుగుదలకు ఇది అడ్డంకి వేయాలని చూస్తున్నారు. నీ ఇంట్లో నీకు సరిగ్గా లేదు, నువ్వు రాష్ట్రం వచ్చి ఏమి వెళ్తావని ప్రజలను ఉద్దేశించేటట్లా పెట్టారు. కానీ ఎప్పుడైనా కానీ విజయ్ సేతుపతి ఆయన్నే విన్ అవుతారు. ఆయన్నే రాబోయే కాలానికి ముఖ్యమంత్రిగా ఆయన్నే అవుతాడు. అవును, ఆయన మళ్ళీ తర్వాత ఏమో ఆయన మళ్ళీ తర్వాత క్షమాపణ చెప్పిండు కదా, నేను ఇలా కాదు కావాలని చేస్తున్నాడు, నేను తప్పు చేశాను, నేను అలా అనొద్దని మళ్ళీ కావాలని 2 రోజుల తర్వాత చెప్పాడు కదా, నేను అది తప్పు, నేను తప్పు అన్నాడు. ఈయనవి డివోర్స్ ఇన్సిడెంట్ ఏదైతుందో ఇది ఎలక్షన్లపై ప్రభావం చూపెడుతుందని అనుకుంటున్నాను. ప్రతి రాష్ట్రంలో ఏ నాయకుడన్నా ఎదగాలనుకుంటే కావాలని ఏదో ఒకటి తీసుకొని వస్తారు. ఈరోజు కాకుండా రేపైనా అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఏంటంటే మనం ఒక అధ్యక్షుడు కానీ ఏదైనా పార్టీలు ఏదైనా ఎమ్మెల్యే మీద కానీ ఏదన్నా ఒకటి ఇలాంటివి జరుగుతుంటాయి. దీన్ని ప్రజలు పట్టించుకోరు, సరైన సమాధానం చెప్తారు. ఆ రోజు సమాధానం గురించి వాళ్ళకి తెలియాలి ఆ రోజు, అంతే తప్ప మళ్ళీ కావాలని చేస్తున్నారు. అలాంటిది ఏముండదు, కంపల్సరీ విన్ అవుతాడండి. అంటే ఖచ్చితంగా దళపతి విజయ్ గారే సీఎంగా అవుతారండి. ప్రజలైతే ఆయననైతే ఆహ్వానిస్తున్నారు. తమిళనాడులో కావాలని ఆయన్నే రావాలని అనుకుంటున్నారు జనాలు అయితే.